అందరికీ నమస్కారం అండి. నేను మీ మురళీకృష్ణ మాట్లాడుతున్నా. మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. అందరూ రైతులు చాలామంది ఫోన్ చేస్తున్నారండి. మీరు మందుల మటుకు చెప్తున్నారు, ఎరువులు ఫర్టిలైజర్స్ ఏం మాకు పెద్దగా చెప్పలేదు, దాని గురించి కూడా మీరు చెప్తే బాగుంటుందని చాలామంది అడిగారు. డైరెక్ట్ కూడా చెప్పారు. మామూలుగా మేము ఫీల్డ్కి వెళ్ళినప్పుడు అక్కడ చూసి దాన్ని బట్ట అక్కడ ఎన్ని రోజుల చెట్లు దానికి తగ్గట్టు ఏం కావాలా అనేది మేము రాయి చేస్తుంటాము. అలాంటిది చాలామంది రైతులు అడిగారు, మీరు ఖచ్చితంగా మాకు ఒక షెడ్యూల్ అనేది రెడీ చేసి ఇవ్వండి అని. అందుకోసమే ప్రతి ఒక్క రైతు కోసము ఒక షెడ్యూల్ అనేది రెడీ చేసాము. అది ఏ విధంగా మనం టమాటా నాటిన నుంచి చివరి కాయలు అయిపోయే వరకు ఏం కావాలనేది ఓ షెడ్యూల్ అనేది రెడీ చేసాము. అది ఈ విధంగా ఉంటుంది చూడండి. మనము టమాటా నాటం నుంచి అంటే ఇది నర్సరీ స్టేజ్. మనం నర్సరీ నుంచి మెయిన్ ఫీల్డ్కి తెచ్చుకొని మనం నాటినప్పటి నుంచి ఎన్ని రోజులకి అంటే మనం ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజుల చెట్లు అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. అంటే మనము దీన్ని వచ్చి మనం 4 రకాలుగా డివైడ్ చేసాం చూడండి. 0 to 30 days ఒకటి, 31 to 60 days ఒకటి, తర్వాత 61 to 90 days ఒకటి, తర్వాత 91 to 120 daysగా మనము డివైడ్ చేసుకున్నాం. అంటే ఎక్కువ భాగము 0 to 30 days అంటే మనం మెయిన్ ఫీల్డ్ నుంచి నర్సరీ నుంచి మెయిన్ ఫీల్డ్లో తెచ్చుకొని మనం నాటుకుంటాము. ఇక్కడ నాటుకున్నప్పటి నుంచి మనం ఈ స్టేజ్లో ఏం సమస్యలు వస్తాయి అనేది మీకు మనము మందులు చెప్పినప్పుడు, మీకు పెస్టిసైడ్ చెప్పినప్పుడు మీకు అన్నీ చెప్పాము. ఈ టైంలో మనం ఎక్కువ కావాల్సింది 3 సమానం భాగాలుగా ఎన్పికే, నైట్రోజను, ఫాస్ఫరస్, అదేవిధంగా పొటాస్ అనేది కావాల్సి వస్తాయి. అది ఏ విధంగా అంటే 3-19 కానీ 3-20 కానీ ఇవి ఎక్కువ భాగం కావాల్సి వస్తుంది. ఇది వచ్చి వర్షాకాలం కానీ చలికాలం కానీ ఇవి సరిసమానంగా ఉండేవి వేసుకుంటాము. అదే సమ్మర్కి వచ్చేళ్ళకి మనకి 28-28-0 అంటే ఎక్కువ భాగం మనకి అప్పుడు వచ్చి నత్రజని ఎక్కువ కావాల్సి వస్తుంది. అదేవిధంగా భాస్వరము 28-28-0 అనేది వేసుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా 12-61 కూడా వర్షాకాలంలో అదేవిధంగా చలికాలంలో ఎక్కువ వేసుకుంటాం. అంటే నత్రజని 12%, భాస్వరం 61%, 0 అంటే పొటాస్ అనేది ఈ స్టేజ్లో ఏం అవసరం ఉండదు. అందుకోసం 0 to 30 days ఈ స్టేజ్లో మనం ఇది వేసుకుంటే మెయిన్ వచ్చి వేరు వ్యవస్థ అనేది బాగా లోపల పోతుంది. అదేవిధంగా గ్రోతింగ్ రావడానికి, పక్కల కొమ్మలు అధికంగా రావడానికి, ఇట్లా పక్క కొమ్మలు రావడానికి, వేరు వ్యవస్థకి మంచి చెట్టు గ్రోతింగ్ రావడానికి ఈ స్టేజ్లో అనేది పనిచేస్తుంది. 0 to 30 days ఈ ఎరువులు అనేది ఒకసారి వాడుకొని చూడండి. అదేవిధంగా 31 to 60 days అనేది ఈ స్టేజ్ అనేది మనకి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ స్టేజ్లోనే పూత దశ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఈ స్టేజ్లో భాస్వరం అనేది ఎక్కువ కావాల్సి వస్తుంది. అదేవిధంగా న్యూట్రియన్స్ చాలా వరకు మనకి న్యూట్రియన్స్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ స్టేజ్లో న్యూట్రియన్స్ అనేది చాలా ముఖ్యమైనది. అదేవిధంగా తోట అంతా ఎల్లో కూడా రాకుండా కూడా పనిచేసాక మనం మెగ్నీషియం సల్ఫేటు, అదేవిధంగా ఈ స్టేజ్లో సిఎన్బి అంటే కాల్షియం నైట్రేట్ విత్ బోరాన్. అంటే ఈ స్టేజ్లో పూత ఎక్కువ రావడానికి, అదేవిధంగా పూత వచ్చినాక పిండి కింద కాయ కింద నల్లగా రాకుండా, అంటే మనం పొయ్యి మీద పెడితే కింద మనకి నల్లగా వస్తుంది కదా, ఆ విధంగా రాకుండా ఉండడానికి సిఎన్బి అనేది వాడుతుంటాము. అదేవిధంగా ఈ స్టేజ్లో మనకి ఎక్కువ భాగము 13-40-13 వాడితే మనకి ఈ మంచి గ్రోతింగ్ రావడానికి, అదేవిధంగా 13% నత్రజని ఉంటుంది, 40% భాస్వరం. అత్యధికంగా భాస్వరం అనేది ఉంటుంది 40%. సైడ్గా కొమ్మలు కూడా ఎక్కువ రావడానికి, అదేవిధంగా వచ్చిన పూత అంతా పిండి అవ్వడానికి 13-40-13 వాడతాము. 13% పొటాస్ కూడా ఉంటుంది కాబట్టి వచ్చిన పూత కూడా పిండి వేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ స్టేజ్లో మ్యాక్స్ బోరాన్ అనేది వాడతాం. మ్యాక్స్ బోరాన్ అంటే న్యూట్రియన్స్. మ్యాక్స్లో వచ్చి 6 రకాల పోషకాలు అనేది ఉంటుంది. మెగ్నీషియము, బోరాను, కాల్షియం, ఐరన్, జింకు, మాల్బోరము ఇవన్నీ ఉంటాయి. ఇవి ఉండడం వల్ల వచ్చిన పూత అంతా పిండి అవ్వడానికి అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది.
అందుకోసము మీరు టమాటా నాటిన నుంచి మనం 30 నుంచి కాయలు అయ్యే వరకు ప్రతి 10 రోజులకి 15 రోజులకి ఒకసారి మ్యాక్స్ బొరాన్ అనేది మనం డ్రిప్లో వదులుకున్నట్లయితే మనకు వచ్చిన పూత పిండి అనేది బాగా పనిచేస్తుంది. ఇది మ్యాక్స్ బొరాన్ అనేది ఖచ్చితంగా న్యూట్రియన్స్ అనేది వాడుకోవాల్సిందిగా చెప్తున్నాం. అదేవిధంగా మనకి నెక్స్ట్ స్టేజ్ 61 నుంచి 90 రోజులు, అంటే ఈ స్టేజ్ అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ స్టేజ్లోనే మన కాయ బాగా పట్టడానికి కానీ సైజు రావడానికి కానీ, అదేవిధంగా 80 రోజులు ఆ టైంలో మన కాయల శాంపుల్ కూడా అయ్యే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. ఈ స్టేజ్లో కూడా మనం మ్యాక్స్ బొరాన్ వదులుకోవాల్సి వస్తుంది. మనం ఇంతవరకు మనం 31 నుంచి 60 రోజులు చెప్పాం కదండి, ఆ డేస్లో మ్యాక్స్ బొరాన్ కూడా చెప్పాము. అదే ఈ టైంలో కూడా అంటే 61 నుంచి 90 రోజుల్లో కూడా మ్యాక్స్ బొరాన్ అనేది వాడుకున్నట్లయితే మనకు పూత డ్రాప్ అనేది కాకుండా వచ్చిన పూత పిండి అనేది అవకాశం ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా పూత డ్రాప్ కానేది వచ్చిన కాయ అంతా బాగా గట్టిగా రావడానికి ఉంటుంది, కాయ మెత్తగా రాకుండా బాగా గట్టిగా ఉంటుంది. అదేవిధంగా 0, 52, 34 వదలడం వల్ల కాయ కూడా సైజు వచ్చి మంచి గ్రోతింగ్ రావడానికి, కాయ సైజు షైనింగ్కి బాగా పనిచేస్తుంది. అదేవిధంగా మనకు ఇదే స్టేజ్లోనే 13, 0, 45 వదులుతాం. అంటే 13% నత్రజని అనేది ఉంటుంది, 0 అంటే భాస్వరం అనేది 0 ఉంటుంది, 40% పొటాస్ అనేది ఉంటుంది. అంటే అత్యధికంగా పొటాస్ అనేది 40% ఉండడం వల్ల కాయ సైజు రావడానికి, షైనింగ్ రావడానికి, అదేవిధంగా జాండీస్ రోజులు రాకుండా ఉండడానికి కూడా అవకాశమే ఎక్కువ ఉంటుంది. మనకి సిఎన్బి కూడా అనేది వాడుకోవచ్చు. సిఎన్బి అంటే మీకు చెప్పాం కదా, కాల్షియము, నైట్రేటు విత్ బోరాన్, ఇవి 3 ఉండడం వల్ల పూత పిండి బాగా డెవలప్మెంటు, మంచి గ్రోతింగ్ రావడానికి, వచ్చిన పూత అంతా పిండి అవ్వడానికి అనేది పనిచేస్తుంది. తర్వాత మనకు ఫైనల్ స్టేజ్గా అంటే మనకి ఈ స్టేజ్లోనే కాయలు శాంపుల్ అయ్యి ఉంటాయి. మనము కాయలు శాంపుల్ అయ్యి ఉండడం వల్ల మంచి గ్రోతింగ్ రావడానికి, ఇదే విధంగా అలాగే ఉండడానికి కూడా మళ్ళీ 91 నుంచి 120 డేస్లో కూడా సేమ్ మ్యాక్స్ బొరాన్ అనేది వాడుకోవాలి. మ్యాక్స్ బొరాన్ అనేది వచ్చిన పూత పిండి అవ్వడానికి, మంచి గ్రోతింగ్ రావడానికి, న్యూట్రియన్స్ అనేది ఉపయోగపడుతుంది. మీకు దీంట్లో మ్యాక్స్ బొరాన్లో మీకు చెప్పాము ఏమేమి ఉంటాయనేది. మెగ్నీషియం, బోరాను, కాల్షియం, ఐరన్, జింకు, మాల్బిరం మొత్తం అన్నీ ఉంటాయి. ఇవనేది కంపల్సరీ వాడుకోవాల్సి వస్తుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి న్యూట్రియన్స్ అనేది వాడుకోవాల్సి వస్తుంది. తర్వాత 52, 34 వాడుకుంటే కాయ సైజు షైనింగ్కి పనిచేస్తుంది. అదేవిధంగా 13, 0, 45 వదులుకుంటే కాయ సైజు షైనింగ్కి, అదేవిధంగా కాయ ఇట్లా బాగా ఎర్రగా రావడానికి, కాయ మంచి గ్రోతింగ్ రావడానికి, సైజింగ్ షైనింగ్కి బాగా పనిచేస్తాయి. అదేవిధంగా మీకు ఫైనల్గా మీకేమన్నా కానీ ఇంకా ఇంతే కాయ వచ్చేది ఇంకా రావు అనే సిచ్యువేషన్లో 0,050 అనేది వాడుకున్నట్లయితే మీకు మంచి గ్రోతింగ్, వచ్చిన కాయ అంతా మంచి సైజు షైనింగ్కి, అదేవిధంగా మీకు జాండీస్ రోజులు రాకుండా ఉండే కూడా పనిచేస్తుంది. ఈ విధంగా మీకు అన్నీ చెప్పి ఈ స్టేజ్లన్నీ, ఈ 4 స్టేజ్ల్లో కూడా మీకు ఏ స్టేజ్లో ఏమి ఎరువులు వాడుకోవాలనేది మీకు అన్నీ చెప్పాము. అంటే మనం ఫస్ట్ స్టార్టింగ్ చెప్పినప్పుడు ఎన్ అనేది ఎక్కువ ఉంటుంది చూడండి ఎర్లీ స్టేజ్లో. తర్వాత ఇక్కడ వచ్చేళ్ళకి మనము పి అనేది అంటే భాస్వరం అనేది ఎక్కువ ఉంటుంది. ఈ 2 స్టేజ్లో పి అనేది అంటే పొటాస్ అనేది ఎక్కువ ఉంటుంది చూడండి. మనము ఎక్కువ భాగము ఫస్ట్లో మనకి నైట్రోజన్ అనేది ఎక్కువ ఉండేగా చూసుకోవాలా, తర్వాత భాస్వరం ఎక్కువ ఉండాలా, తర్వాత కాయ వచ్చే కొద్దీ పొటాషియం అనేది ఎక్కువ ఉండేదిగా చూసుకోండి. ఇవి మీకు సైజు షైనింగ్కి అన్నిటికీ బాగా పనిచేస్తాయి. ఈ స్టేజ్లో అనేది ఈ స్టేజ్ బట్టి మీకు అనేది ప్రిపేర్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మన ఛానల్లో నా నెంబర్ ఉంటుంది కదండి, ఆ ఛానల్లో మీకు కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేస్తాం. అదేవిధంగా మంది మురళీకృష్ణ అగ్రికల్చర్ సపోర్ట్ అనేది వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ఆ గ్రూప్లో కూడా మీకు ఇది మీకు వాట్సాప్ చేస్తాము, చూడండి ఒకసారి. ఇంకేమైనా డౌట్ ఉంటే ఆ గ్రూప్లో కూడా మెసేజ్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ అండి.